వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎన్నికలు ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కోంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిశ కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. నార్సింగ్లో చైన్ స్నాచింగ్ గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయ్ వర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటున్న సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రాలయం మండలం చేట్నహల్లిలో శ్మశానం కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. సుమారు 100 సంవత్సరాల కాలం నుండి ఉన్న శ్మశానంలో దళితులకు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలంలో అప్పుడు ఉన్న శ్మశాన వాటికలోనే దహన సంస్కరణలు చేస్తామంటున్న గ్రామస్తులను దళితులు అడ్డుకున్నారు. మాకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, మీరు ఇక్కడ దహన సంస్కరణలు చేస్తే ఊరుకునేది లేదని దళితులు హెచ్చరించారు. దీనిపై శ్మశాన వాటికకి అక్కడే ఉండాలని గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కొద్దిసేపటికి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించిన శాంతింపజేశారు. ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్య పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గతంలో ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్ వచ్చేసి 126 మనకి శ్మశానం 3 ఎకరాల 54. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 113 అని చెప్పి చెప్తున్నారు, 114 ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించినది శ్మశానం అంటే అందరికీ ఆల్ ఇన్ వన్ వస్తుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ సంతోష్ పాల్గొని కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులను ఆపి జరిమానాలు విధించడంతో పాటు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అలాగే రాంగ్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ ఇలా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మిశ్రమ్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురైతే 2 లక్షల బీమా వర్తిస్తుందని, దీనికి సంబంధించి అందరూ ఎన్రోల్ చేసుకోవాలని సిఐ సూచించారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలనేది చేసింది. దానిలో భాగంగా మేము గత నెల రోజులు అంటే జనవరి 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ప్రోగ్రామ్ చేశాము, అవేర్నెస్ కల్పించాము. అయినా కూడా ఏంటంటే చాలా మంది ప్రజలు హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ రూట్లో వెళ్తున్నారు.
సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ ప్రోగ్రామ్ మేము కంటిన్యూ చేస్తున్నాము. మా రామగుండం కమ్యూనిస్టేట్లోని ఉన్న ప్రజలకు ట్రాఫిక్ వాళ్ళది ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ 2-వీలర్ మీ ఇంట్లో నుండి తీసేటప్పుడు వితౌట్ హెల్మెట్ తీయకూడదు. హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలి, సిగ్నల్స్ పాటించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, తాగి ఎవరు బండి నడపొద్దు. మీరు ఇంట్లోనే సేఫ్గా బయటకు వస్తున్నారో మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మనం రైట్ రూట్లో పోయినా కూడా ఎదుటి వ్యక్తి ఎలాగ వస్తాడో తెలియదు. మనకు కాలు చేతులు తిరిగినాడో 2 నెలలు 3 నెలలు మనం రికవర్ అవుతాము. బట్ హెడ్ అయితే ఏదైతే ఇంజ్యూర్ అవుతుందో దానివల్ల ప్రాణాలు పోతాయి. మా గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి, మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించి దయచేసి ఒకసారి 2-వీలర్ మీరు తీసేటప్పుడు పక్క హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి. మనం సెల్ ఫోన్ మర్చిపోతే ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ మనం వస్తాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందాం. బట్ సెల్ ఫోన్ మర్చిపోవడంతో మనకి ఏం కాదు. ఏంటంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా పాస్ అవుతుంది. పొద్దున వచ్చే ఇన్ఫర్మేషన్ సాయంత్రం వస్తుంది. బట్ హెల్మెట్ మీరు మర్చిపోయిన అనుకోండి, ఆ క్షణంలో ఏమి మనం కరెక్ట్ పోయినా కూడా ఎదుటి వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చినా లేకుంటే ఏదైనా పశువులు కానీ మనం వచ్చినా కూడా పడిపోతే హెడ్ ఇంజురీ అయితే ఇవి జరగదని ఏమైనా జరిగితే మీరు ఒకరే ఏమైనా జరిగితే మీరు వెళ్ళిపోతారు. బట్ మీరు ఉన్న ఫ్యామిలీ, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్యని కావచ్చు, భర్తని కావచ్చు, వాళ్ళు సఫర్ అవుతుంటారండి. సో ఒక్కసారి మీరు ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ 2-వీలర్కి హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. ఎవరైనా 2-వీలర్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా విత్ హెల్మెట్తో ఇవ్వండి, వితౌట్ హెల్మెట్తో ఇవ్వకూడదు. ఉన్నారు ఒకటి సెంట్రల్ స్కీమ్ మీస్ట్రమ్ అని ఉన్నది, అది ఫ్రీ యాప్లో మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళు లేబరే కావచ్చు, జనరల్గా స్టేట్ లెవెల్లో లేబర్ యూనియన్స్ ఇస్తూ ఉంటాయి. అంటే ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ వాళ్ళకు మనకు ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ లేబర్కి సంబంధించినవి మనము ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ ఆర్గనైజేషన్ కాకుండా నాన్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఆటో డ్రైవర్సే కావచ్చు, ఇంకా జీప్ డ్రైవర్సే కావచ్చు, లారీ వాళ్ళే కావచ్చు, మీస్టమ్ అనేది ఒక యాప్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరు ఇది నామినేట్ చేసుకోవాలి, దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఏదైనా జరుగుతుంది. విద్య అంటే కేవలం ఉపాధి కోసమే కాకుండా సమాజ హితానికి ఉపయోగపడే జ్ఞాన సముపార్జన చేయాలని గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ విద్యార్థులకు అనుగ్రహ భాషణం చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండస్ మాంటోసరీ పాఠశాలల క్రీడా ప్రాంగణంలో దాదాపు 3,000 మంది విద్యార్థులతో సామూహిక నమస్కారములు అత్యంత శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పూజ్య స్వామీజీ విద్యార్థులకు అవసరమైన అనేక విషయాలను ఊటకించారు. ఈ కార్యక్రమంలో మాంటోసరీ ఇండస్ పాఠశాల కరెస్పాండెంట్ కేఎన్వి రాజశేఖర్, మాంటే మైన్స్ ఇంటర్నేషనల్ పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ కేఎన్వి గాయని రాజశేఖర్, ఇండస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనాక్షి విల్సన్, ఇండస్ కార్యనిర్వాహక అధ్యక్షులు విల్సన్ అగస్టిన్, ప్రధాన ఉపాధ్యాయుని కిరణ్మయి, సిబిఎస్ఈ ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి, యోగా మాస్టర్ పి శ్రీనివాసులు, గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, పాలాది సుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డితో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. takita takadim takita tatom tatom takatom tatom takadinadim takita kirdidim takita takita jum takita nam takita tom targirdidim takita takadim takita tatom tatom takatom tatom takadinadim takita kirdidim gita dim gita tom ta dim gita tom takadim gita tom ta Kutakatam, takita takatam tam, kita takatang, takita tam tam, kita takadatim, takadina takadim, takita takadim dim, kita takadim, takita dim dim, kita takadim dim dim, kita takatam, takita tam ta, takita tam tatum dim, takita dim ta, takita dim tatum tam, takita dim, takita takita tadim, kita takita tadim, kita tadim, kita tadim, kita dim, takita takadim, takita tatum tatum, takatum tatum, takadina dim, takita kirdidim, takita takita jum, takita nam, takita tum, targirdidim, takita takadim, takita tatum tatum, takatum tatom takadinadim takita kirdidim gita dim gita tum ta dim gita tum ta dim gita tum ta gama pama gani sa gama pani pani za
ప్రత్యక్ష దైవముగా మనము పిలుచుకుంటున్నటువంటి సూర్య భగవానుడు. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. లో ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకుని సామూహికముగా సాంఘికముగా ప్రదర్శన చేశారు. ఈరోజు ప్రత్యక్ష దైవము, మనము దేవీ దేవతలను ఊహించగలము, భావించగలము, కానీ రోజు కంటితో చూడగలిగినది ప్రత్యక్ష దైవముగా మనము పిలుచుకుంటూ ఉండేటువంటి సూర్య భగవానుడు. మిగతా దేవీ దేవతల ఉపాసన, సాధన వాళ్ళ అవసరాన్ని బట్టి, అగత్యాన్ని బట్టి చేసుకుంటాం. కానీ లక్షలాది 84 లక్షల జీవరాశులు జీవించాలి అంటే ఇక నీవు పూజించక్కర్లేదు, జపించక్కర్లేదు, తప్పించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. పొద్దున 6 గంటలకు ఆయనే వచ్చి నువ్వు నిద్రలేపుతాడు. అలా ఈ జీవరాశులు అందరూ కూడా, చెట్లు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, మానవ జాతి కావచ్చు, మనుగడ సాగిస్తూ ఉన్నదంటే దానికి ప్రధానమైన కారణము ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు. శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయ మంత్రాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాను సందర్శించారు. అక్కడ గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానం చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉన్నారు. ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం. భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుందని ఈసీ పేర్కొంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 13,776 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు ఢిల్లీలో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తుంది. ఆలమూరు మండలం చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటూ పంట కాలువలను శుభ్రం చేస్తున్నారు.
కారపాటి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నాకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోనని నా పరిధిలో ఉన్నటువంటి సాగునీటి పంట కాలువల రైతుకు నీరు అందేలా చూస్తానని అందుకు ఉపాధి హామీ కూలీలతో పంట కాలువలు శుభ్రం చేస్తానని రైతు సమస్యలను పై అధికారులకు నాయకులకు తెలియపరిచి న్యాయం చేకూర్చే దశగా ముందుకు వెళ్తానని గారపాటి శ్రీనివాస్ తెలియజేశారు. అప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళం కదా, మనం రైతు బిడ్డం కదా. తేల్చి వచ్చేయండి, రండి రావాలా? రావాలా వీళ్ళు తెస్తారు కదా ఇక్కడ పైకి పదండి, మళ్ళీ దీంట్లో పడిపోతుంది. నా వెనకాల ఏదైనా ఉంటే శుభ్రం చేశాను. మాట్లాడకండి, మీరే పడిపోతారు. అయ్యి ఉంటారు చూడు రండి. అది నేను చింతలు నీటి సంఘం వచ్చేసింది. ఏంటంటే మనం చేసి పని ఎదటివాడికి మార్గదర్శనం కావాలి. ఎందుకంటే పైన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఉన్నాడు, బండారు శ్రీనివాస్ గారు కూడా నిస్వార్థంగా ఉన్నారు. అందుచేత ఏంటంటే నేను నిస్వార్థంగానే చేయాలని చేస్తున్నాను. దీంట్లో ఏ తేడా లేదు. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారంటే వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో ఎలా చేస్తున్నారు ఏంటనేది మనం చూడాలి. అంతేగాని పైన కూర్చుని ఎక్కడో ఆఫీసులో కూర్చొని చెప్పేసి పనులు అవ్వవు. ప్రతి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వస్తేనే దీంట్లో ఏంటనేది విషయం తెలుస్తుంది. వాళ్ళతో పాటు మనం కూడా నేను ఏదో ఈవేళ ఉద్ధరిస్తానని నేను చెప్పట్లేదు, కానీ మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు వచ్చాను నేను. ఇదే రకంగా ప్రతిరోజు ప్రతి చోట కూడా ఇలాగే చేద్దామని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకైనా పవన్ కళ్యాణ్కైనా డబ్బులు అవసరం లేదు, మా బండారు శ్రీనివాస్ గారికైనా డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి, రైతులకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి. రైతులేందే మనం లేవు, రైతే మనకు నాయకుడు. అందుచేత ఆ రైతుని జాగ్రత్తగా చూసుకుంటే మనం కంప్యూటర్ కాడ కూర్చోవచ్చు, ఆఫీసులో కూర్చోవచ్చు. కానీ దీనికి ప్రధాన నాయకులు, స్థానిక నాయకులు, ఆఫీసర్లు అందరూ కూడా సహకరించాలి. ఇది ఒక్కటే నా ఒక్కడి వల్ల అయిపోదు. కానీ ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఇది ఒక మార్గదర్శనం కావాలని నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను. అందుచేత చాలా జాగ్రత్తగా అందరూ కూడా చేస్తారని, ఉపాధి హామీ కూలీలు కూడా నాకు పూర్తిగా సహకరిస్తారని ప్రతి వాళ్ళు చెప్పారు. ఆ రకంగానే వచ్చారు, చేస్తున్నారు. వాళ్ళు చేసి కష్టాలు కూడా మనం గుర్తించాలి. అంతేగాని పైన కూర్చుని ఉంటే ఏది కూడా పని అవ్వదు. ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసర్ కూడా స్థానికంగా వచ్చి చూసుకోవాలి ప్రతి పని కూడా. అది నేను చెప్పి విన్నపం. కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిన కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరై సకలమ్మ గారికి నివాళులర్పించిన కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. ఏ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్లో ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసులు వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు. జడ్చెల్ల కోదాడ 167వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి సిద్ధమైన అధికారులు. పోలీస్ బలగాలతో జేసీబీలతో వచ్చిన అధికారులు బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు చేస్తున్నారు. లలిత లోపలికి కూర్చోమ్మా, లోపలికి కూర్చోమేనా? అరే లోపలికి కూర్చోమ్మా. లోపలికి కూర్చోమ్మా. అవతల జరగమ్మా, అవతల జరగ, అవతల మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.